అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జాతరకు వచ్చిన భక్తులు ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. మాకు కనీసం తాగునీరు కూడా లేదని చెబుతున్నారు. వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించాలని చెబుతున్నారు. ప్రధానంగా వందల కొద్ది రూపాయలు తీసుకుంటున్నారని చెబుతున్నారు. మనము ప్రస్తుతం ఒక వాటర్ ప్లాంట్ దగ్గర ఉన్నాం. వాటర్ ప్లాంట్ దగ్గర పూర్తిగా ప్రజలు నీళ్లు తాగడానికి ఇబ్బందికరంగా ఉంది. మాకు నీళ్ళ సౌకర్యం సరిగ్గా లేదు, కనీసం ఆ మౌలిక వసతులు లేవు. ఇంత పెద్ద జాతరలో తాగునీరు లేకపోతే ఎట్లా, డబ్బులు మేము తీసుకుంటామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మనము మేము వెళ్ళడానికి కారణం ఏంటంటే మాకు అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. సో దానివల్ల మేము వచ్చేసేస్తాం. సో దిస్ ఈస్ ద వరల్డ్ లార్జెస్ట్ ట్రైబల్ ఫెస్టివల్. సో దట్స్ వై వీఆర్ విజిటింగ్ again too. We are asked to some questions so that gods also achieve that dreams also. That's why we are came to every time this festival. So we are prayer to that gods also. So thank you for. We need some changes here. So we need for some changes also in this jatara and requirements and some traffic rules also we needed. బాగానే చేసింది కానీ కాకపోతే ఇంత జనాలకు సరిపోతలేదు. ఎంత చేసినా చూతా కొంచెం వాటర్ అయితే చాలా ఇబ్బంది ఉన్నది. సో మనకు వన్ మోర్ థింగ్ ఏంటంటే మొబైల్ టాయిలెట్స్ కనుక ప్రొవైడ్ చేస్తే కనుక జనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో దాన్ని కనుక మనకి ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ కోసం కొంచెం అధికారులకి ఇలాంటి సరిగ్గా ఎస్కలేషన్ చేస్తే కనుక సో కొంచెం బాగుంటుంది. మొబైల్ టాయిలెట్స్ గురించి ఒకసారి థింక్ చేయండి. మీరు కూడా దీన్ని కొంచెం హై పీరియారిటీ చేసి న్యూస్లో కూడా దీన్ని కొంచెం హై పీరియారిటీ ఇచ్చేసేయండి. సో మొబైల్ టీవీలు వచ్చేసి ఖచ్చితంగా ఉండాలండి. సో మొబైల్ టాయిలెట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు లేడీస్కి. సో ఇది ఒక ఫస్ట్ కన్సర్న్గా కన్సల్ట్ చేయండి. బేసిక్ నీడ్ ఫర్ వాటర్ అండ్ మొబైల్ టాయిలెట్స్. సో బేసిక్ నీడ్స్ ఇవి కావాలండి ప్రత్యేకంగా. సో వీటి గురించి మీరు ట్రై చేయండి. యాజ్ వెల్ as ప్లీజ్ హైలైట్ దిస్ న్యూస్. అది కూడా తీయండి. మాకు తాగడానికి నీళ్ళు లేవు. మేము ఇక్కడ నుంచి లైన్ ఇక్కడ వరకు ఉన్నాం. ఒక క్యాన్ వచ్చేసి 20 లీటర్లకు 100 రూపాయలు తీసుకుంటారు. మాకు తాగునీరు కోసం మాకు ఘోరంగా ప్రాబ్లం. ఇక్కడ నుంచి నేనున్నది ఎక్కడ, ఒక నిమిషం భయ్యా నేను జంపనవాగు దగ్గర ఉన్నా. ఇక్కడ నుంచి నేను తాగడానికి నీళ్ళు తీసుకోపోవాలి. నేను ఇక్కడ నుంచి 1.5 కిలోమీటర్ నడిచి మళ్ళీ అక్కడికి నేను నా గుడానం కాడికి పోవాలి. నేను అది 100 రూపీస్ ఒక క్యాన్కు తీసుకుంటారు. ఒక్క నిమిషం అండి, మీరు పక్కకు ఉండండి, మీకే చూపిస్తారు. 100 రూపాయలు ఇస్తే క్యాన్ నింపుతారు. మాకు సాగునీరుకు అడుగుతలేము, తాగునీరుకు మేము వచ్చినాం. మహాజాతర సమ్మక్క తల్లి పేరు మీద వచ్చినాం. మేము ఎవరికి ఇబ్బంది పెట్టడానికి వెళ్ళలేదు. మాకు పార్టీలతో సంబంధం లేదు. మాకు ఏ పార్టీ అయినా మాకు అనుకూలమే. మాకు తాగునీరు కోసం పబ్లిక్ పరంగా మాకు మీరు చేసేది మీ మీడియా పరంగా మాకు చెప్పండి. మీరు 10 మందికి ఇంకా చెప్పండి. మీరు కూడా ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్లో సీతక్క ఉన్నది, సీతక్క గారికి కూడా దండం పెట్టి చెప్పండి. పలానా ఏరియాలో ఊరాటం ఏరియాలో ఈ ప్రాబ్లం ఉన్నది అని మీరు కూడా చెప్పండి. సిగ్నల్ లేదు కాదు, మాకు పబ్లిక్ హెల్ప్ చేయాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు వస్తారు, 2 కిలోమీటర్స్ నుంచి క్యూ కడుతున్నారు. వాళ్ళకి ఫెసిలిటీ సరిగ్గా లేదు. ఒకటి వాష్రూమ్ కానీ, వేరే వాటర్ ఫెసిలిటీస్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని ఇబ్బందులు ఉన్నాయి. లాస్ట్ ఇయర్కి ఇప్పటికి చాలా పరాకు ఉంది. ఇది ఒక్కటి మీరు గమనించి పబ్లిక్. లాస్ట్ ఇయర్ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది? లాస్ట్ ఇయర్కి ఇప్పటికి బాగుంది, ఉంది. లాస్ట్ ఇయర్ బాగుంది. అంటే గవర్నమెంట్ దానికి దీనికి సంబంధం లేదండి, లేదు. కాకపోతే ఏంటంటే కాంట్రాక్టర్స్ కానీ ఎవరైనా మాకు సంబంధం లేదండి. హెల్పింగ్ వల్ల వసతులు సరిగ్గా లేవు. మాకు ఎటువంటి రాజకీయ సంబంధం లేదండి. మేము ఎటువంటి పార్టీ క్యాండిడేట్స్ కాదు, మేము జస్ట్ పబ్లిక్ మాత్రమే. మేము ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చినప్పటికీ, లాస్ట్ ఇయర్కి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే, అప్పుడు ఇంత టఫ్ మాకు లేకుండే. రాజకీయ ఏది ట్రాఫిక్ పరంగా కానీ, వాటర్ పరంగా కానీ, ఏ పరంగా ఇంత ఇబ్బంది మాకు లేకుండే. ఈసారి మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నాయి. 75 కోట్లు నిధులు కేటాయించారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎక్కడ మీకు కనబడుతుంది? మీకు ఎక్కడ కనబడుతుంది? పబ్లిక్ కనబడుతుంది ఎక్కడన్నా? 75 కోట్లు కేటాయించారు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎక్కడ మాకు కనిపించట్లేదు అది. అంతకుముందు లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏమైందంటే లోపలి వేయం, జంపనవాగు దగ్గరికి మన వెహికల్స్ పోయాయి. అసలు వెహికల్స్ పోవట్లేదు. నడకదారులు కూడా బాగా పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. అది ఏందనేది మీరే ఆలోచించాలి. మీడియానే ఆలోచించాలన్న. వాటర్ ప్రాబ్లం ఉన్నదన్న, పోయినసారికి ఇప్పటికి చాలా ప్రాబ్లం ఉన్నది. అది
ఇప్పుడు పోయినసారి కేసీఆర్ ప్రభుత్వంలో చాలా జంపన్న వాగులో కూడా ఇంత మన నడువుల మట్టి నీళ్ళు పోయినాయి. ఇప్పుడు మురికి నీళ్ళు వస్తున్నాయి. అలా బాత్రూమ్ కూడా పోతున్నారు. స్నానాలు చేసి దాంట్లో బాత్రూమ్ పోతారా? అది మాట. అంతే అన్న. ఏంటి ఇప్పుడు మంచినీళ్ళు దొరకట్లేదా? మంచినీళ్ళు దొరకట్లేదు అన్న. మంచినీళ్ళు అసలు ఎక్కడ 2-3 కిలోమీటర్లు కావాల్సుకొని చెప్తున్నావా నిజమే చెప్తున్నావు? కావాల్సుకునే ఉంది అన్న. నిజంగా చెప్తున్నా. అది కావాల్సుకున్నది. ఇప్పుడు జనం అబద్ధం ఆడతారా? నేను అబద్ధం ఆడితే జనం అబద్ధం ఆడతారా అన్న? నేను ఇప్పుడు వాషింగ్ పోతాను కూడా ఇప్పుడు కట్టపోవాల్సి వస్తుంది. మన వెనకటే చెర్లగా పోయినట్టు పోవాల్సి వస్తుంది. ఇక్కడ పోయినసారి గవర్నమెంట్ చాలా అద్భుతంగా చేసింది. ఇప్పుడు అవసరం 20 రూపాయలు డబ్బులు అక్కడ వీడియో కూడా ఉన్నాయి. 20 రూపాయలు డబ్బులు అట మీకు చూపిస్తాం. మీకు లైన్లోనే బాత్రూమ్ పోతాయి, యూరిన్ పోయినా, టాయిలెట్ పోయినా, మోషన్ పోయినా మీకు చూపిస్తా. లైన్లో ఉండండి. ఇగో మీరు చూసుకోండి. 20 రూపాయలు అన్న. లేడీస్కి వచ్చి ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి ప్రాబ్లమ్స్. వాటికి కూడా 20 రూపాయలు, 10 రూపాయలు. ఆ టాయిలెట్ పోయినా 10 రూపాయలు, ఈ మోషన్ పోతే 20 రూపాయలు. అరే చూడండి, మీరు లైవ్లో చూడండి. ఇగో క్యాన్లు వాళ్ళు ఇస్తున్నారు. 100 రూపాయలు తీసుకుంటాడు. అంటే ఇంత పెద్ద జాతరలో అందరికి సౌకర్యాలు కలవడం కొంచెం ఇబ్బందే కదా? ఇబ్బంది అయితే పోయినసారి లేదు కదా ఇబ్బంది. ఇప్పుడు ఎట్లా వస్తుంది ఇబ్బంది? పోయినసారి పోయిన 3 ఏళ్ళలో లేదు కదా ఇబ్బంది. పోయిన 10 ఏళ్ళలో లేదు కదా ఇబ్బంది. ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆ ఇబ్బంది? ఒక్క నిమిషం అన్న చెప్పండి. ఆ ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది? 200 ఎక్కడ ఉందన్న? 1 కేజీ లైవ్ చికెన్ సామాన్య మానవుడు 300 కానీ 500 కానీ కూలీ చేసుకునే సామాన్యుడు ఇక్కడ నుంచి ట్రావెల్ చేసి వచ్చి ఫ్యామిలీతో తీసుకొని వచ్చి ఒక లైవ్ కేజీ చికెను మటన్ కోసే సాహత లేక కోడి చికెన్తోని పండుగ చేసుకునే సామాన్య రైతు కానీ కూలి కానీ 200 కేజీ లైవ్ చికెన్తోని ఏం పెట్టుబడి పెట్టుకుంటాడు? అమ్మవారి దర్శనం ఏం చేసుకుంటాడు? ఇక్కడ పరిస్థితి లేనిది, వసతి లేనిది, 100 రూపీస్ లీటర్, 20 లీటర్స్ క్యాను, ఇవన్నీ ఏంది? కొంచెం అన్న గవర్నమెంట్ ఆలోచించి పరిస్థితులకు జనాలకు కొంచెం అవకాశం కల్పించాలి, జనానికి హెల్ప్ చేయాలి. ఇది పరిస్థితి. ప్రధానంగా వాటర్ సమస్య ఎక్కువ ఉందని చెబుతున్నారు. మాకు మౌలిక వసతుల విషయంలో ఇబ్బందికరంగా ఉంది. వాటర్ తాగడానికి 100 రూపాయలు ఏంటి అని ప్రశ్నిస్తున్న పరిస్థితి. కేజీ చికెను 200 తీసుకోవడం ఏంటి అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఉన్న ప్రభుత్వం మాకు ఇంత పూర్తిగా సౌకర్యాలు కల్పించింది. ఈ ప్రభుత్వం మాకు పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించట్లేదు. దీనిపై వెంటనే ప్రభుత్వం ఆలోచించాలి. 75 కోట్లు ఏమయ్యాయని నేరుగా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా సింహతో రవినాయక్, RTV, మేడారం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.